నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల, మరో 2 సంక్షేమ పథకాలు పెంచే అవకాశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు, జెండా ఆవిష్కరించిన కేటీఆర్. పెన్షన్ల పంపిణీపై సీఎస్కు ఈసీ ఆదేశాలు, వృద్ధులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచన. దెందులూరు ఎన్నికల ప్రచారంలో ఘర్షణ, పరస్పర దాడులకు పాల్పడిన వైసీపీ, చింతమనేని వర్గీయులు. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు, 3 రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచన. వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో కాసేపట్లో విడుదల కానుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్. నవరత్నాలు ప్లస్ పేరుతో మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి ఘన విజయాన్ని అందుకున్న వైసీపీ ఈసారి మేనిఫెస్టోలో జనరంజకమైన అంశాలకు చోటు కల్పించినట్లు తెలుస్తోంది. నవరత్నాలను అప్గ్రేడ్ చేయాలని భావిస్తున్నారు. ఈ రోజు విడుదల చేసే వైసీపీ మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేనిఫెస్టో అతిగా ఉండదని, చేయబోయే పనులు మాత్రమే చెబుతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పథకాలకు సంబంధించి నగదు పెంపు హామీలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు కొత్తగా పారిశ్రామికీకరణ, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ. మహిళలు, రైతులు, యువకులు, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించినట్టు సమాచారం. ఈసారి పేదలతో పాటు మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలను మేనిఫెస్టోలో చేర్చవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై హామీలను మేనిఫెస్టోలో చేర్చే అవకాశాలు ఉన్నట్టుగా ఉంటాయని అంటున్నారు. గతంలో కంటే ప్రతి విషయంలోనూ అధిక లబ్ధి కలిగించేలా మేనిఫెస్టో ఉంటుందని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు అమలవుతున్న పథకాలను కొనసాగిస్తూ వాటికి ఇస్తున్న నగదును కొంతమేరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. మహిళలు, రైతులు, యువకులు, కార్మికులే లక్ష్యంగా ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు చెబుతున్నారు. అలాగే ఈసారి మేనిఫెస్టోలో మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే పథకాలతో పాటు కొన్ని మౌలిక సదుపాయాల కల్పన గురించి కూడా చెప్పనున్నారని తెలిసింది. రైట్, వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో మరి కాసేపట్లో విడుదల కానుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్. మా కరెస్పాండెంట్ రమేష్ పూర్తి సమాచారం అందిస్తారు. రమేష్, 151+ అన్నట్టుగానే నవరత్నాలు ప్లస్గా రూపొందిస్తున్నారా? ఇంకా ఎంతసేపట్లో మేనిఫెస్టో విడుదల కానుంది? ఈసారి కొత్తగా జనాల్ని ఆకర్షించే పథకాలు ఏమున్నాయి?
వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో మరి కాసేపట్లో విడుదల కానుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఈసారి మేనిఫెస్టో ఏ విధంగా ఉండనుంది? జనాల్ని ఆకర్షించే పథకాలు కొత్తగా ఏమైనా ఉన్నాయా? శ్రీదేవి, మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేయబోతూ ఉన్నారు. గత ఎన్నికలకు ముందు నవరత్నాల పేరుతో సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోలో వచ్చినటువంటి 99% పైగా హామీలను అమలు చేసినటువంటి పరిస్థితి. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇచ్చే మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో కూడా ఏవైతే హామీలు అమలు చేయడానికి సాధ్యముందో వాటిని మాత్రమే ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా గత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి నవరత్నాల హామీలను అమలు చేస్తూనే వాటికి మరికొన్ని కొత్త పథకాలను జోడించే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు ఏదైతే రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పేరిట ప్రతి ఏటా 13,500 రూపాయలు ఇస్తూ ఉన్నారో వాటిని మరికొంత పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా జగనన్న చేదోడు పథకానికి సంబంధించి కూడా మరికొంత నిధులు పెంచే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ అంశాన్ని కూడా ఈ రోజు మేనిఫెస్టోలో చెప్పనున్నారు. ఇక సామాజిక సంక్షేమ పెంపు అంశానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం అయితే ఈ రోజు మేనిఫెస్టోలో తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రధానంగా నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాల అవకాశాల కల్పన కోసం ప్రత్యేకంగా సెంటర్లను ఏర్పాటు చేయాలి, గ్రోత్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ గ్రోత్ సెంటర్ లో ఎవరైతే శిక్షణ తీసుకుంటారో వారందరికీ కూడా ఉద్యోగం ఉపాధి లభించేలాగా చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుందని ఒక కీలక హామీని కూడా యువతకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవ్వనున్నారు. ఎవరైతే గ్రోత్ సెంటర్ లో శిక్షణ తీసుకుంటారో వారికి అవసరమైతే ఆర్థిక సాయం కూడా చేసే అంశాన్ని కూడా ఇప్పటికే చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం గత ఎన్నికలకు హామీలను అమలు చేస్తూనే మరికొన్ని వాటికి మెరుగులు దిద్దే అవకాశం అయితే ఉందని పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. రమేష్, ఈసారి యువతకు ఉద్యోగ విషయంలో పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నారు. సో అంతకు ముందుతో పోల్చుకుంటే ఈసారి ఇంకా దాని సంఖ్య పెరిగే అవకాశం ఏదైనా ఉందా? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 ఏళ్లలో ఒకవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని రెండింటిని రెండు కళ్ళుగా చూస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగించారు. ప్రధానంగా యువతకు ఉద్యోగాల ఉపాధి కల్పన విషయంలో ప్రభుత్వం కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. గతంలో కోవిడ్ నేపథ్యంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే యువతకు అదేవిధంగా విద్యా ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పిస్తామనే అంశానికి సంబంధించి ఈ మేనిఫెస్టోలో ఒక కీలక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ఎవరికైతే యువతకు శిక్షణ ఇస్తూ ఉన్నారో వారికి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణతో పాటు గ్రోత్ సెంటర్లను ఏర్పాటు చేయాలి, వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శిక్షణ ఇవ్వాలని కూడా సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు మేనిఫెస్టోలో కీలక ప్రకటన ఉండబోతుంది. అదేవిధంగా ఇటు ప్రతిపక్షాలు నిరుద్యోగ భృతి అనే అంశాన్ని కూడా పదే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దానికి సమాంతరంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా యువతకు ఏ విధంగా ఉద్యోగాలు వచ్చే వరకు ఆర్థికంగా వారికి స్వావలంబన కల్పించాలనే అంశంపైన కూడా ఈ రోజు మేనిఫెస్టోలో ఒక కీలక ప్రకటన చేయనున్నట్టు చెప్పుకోవచ్చు. శ్రీదేవి, రమేష్, అంటే పేదలతో పాటు ఈసారి మధ్య తరగతి వాళ్ళకి కూడా లబ్ధి చేకూర్చేలా మేనిఫెస్టో ఉంటుంది, వాళ్ళని కూడా మేనిఫెస్టోలో చేర్చవచ్చు అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? అంటే గత ఎన్నికల ముందు ఏదైతే నవరత్నాల సంక్షేమం ద్వారా ప్రధానంగా దిగువ మధ్య తరగతి వర్గాల వరకు అన్ని రకాలుగా సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఇప్పుడు మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి వర్గాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునేందుకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అమ్మఒడి కావచ్చు, లేదా వైఎస్ఆర్ చేదోడి కావచ్చు, ఇలాంటి స్కీములను మరింత విస్తృతపరచడం ద్వారా మధ్య తరగతి ఆ పై తరగతి వారికి కూడా అవకాశాలు కల్పించాలి, వారికి కూడా లబ్ధి చేకూర్చాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రధానంగా బీసీ సామాజిక వర్గాలను ఇప్పటికే రాజకీయంగా ఆర్థికంగా వారిని ఆదుకునే ప్రయత్నం ఒకవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. వారికి మరింత విస్తృతంగా అభివృద్ధి చెందాలంటే ఏ స్కీములు ఇంకా అమలు చేయాల్సి ఉంటుంది, వాటి కోసం కొత్తగా ఏం చేయాలనే అంశాలపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ ఇతర రాజకీయ పరిస్థితులు అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇటు బీసీ సామాజిక వర్గాలతో పాటు ఎగువ మధ్య తరగతి వారికి కూడా లబ్ధి చేకూర్చే విధంగా మేనిఫెస్టోని అయితే ఉన్నారు. అయితే వారికి ఎలాంటి కీలక హామీలు ఇస్తున్నది మాత్రం కాసేపట్లో ఒక క్లారిటీ రానుంది. సో గతంలో కంటే కూడా ఈసారి ప్రతి విషయంలోనూ అధిక లబ్ధి కలిగించేలా మేనిఫెస్టో ఉంటుంది. అంటే గతంలో కొన్ని పథకాలు కొంతమందికి అందాయి, మరి కొంతమందికి అందలేదు. బట్ ఈసారి అలా కాకుండా అందరికీ అందే విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
గతంలో కూడా సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందరికీ అందించే ప్రయత్నాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి చేశారు. ప్రధానంగా నవరత్నాల పథకాల కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ కి అర్హులైన వారు ఉంటే పెన్షన్లు అందించడం జరిగింది. అమ్మఒడి కానీ, రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా జగనన్న చేదోడు కావచ్చు. రాష్ట్రంలో పేదలకు దాదాపుగా 30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి కూడా ఇప్పటికే పంపిణీ చేయడం కూడా పూర్తయింది. అంటే ఏ వర్గాలకైతే అర్హత ఉందో వారందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలను, స్కీములను రాష్ట్ర ప్రభుత్వం అయితే 5 ఏళ్లలో అందించడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా ఒకరిద్దరు మిస్ అయితే వారందరినీ కూడా వచ్చే ఎన్నికల తర్వాత ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గతంలో అర్హత ఉండి కూడా సంక్షేమ పథకాలు ఎవరైతే అందుకోలేదో వారందరినీ కూడా వచ్చే 5 ఏళ్లలో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలని సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు. గత మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను మరికొన్ని మెరుగులు దిద్ది వారికి కొంత ఆర్థిక సాయాన్ని ఎక్కువ చేస్తూ కూడా ఈ మేనిఫెస్టోను అయితే రూపొందిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మేలు చేయడమే ప్రధాన ఉద్దేశం అనేది సీఎం జగన్ చెప్తూ ఉన్నారు. ఇటు పార్టీ కానీ, కులం కానీ, మతం కానీ చూడకుండా అందరికీ సంక్షేమం అందించడమే లక్ష్యంగా అయితే పాలన ఇప్పటి వరకు కొనసాగించారు. వచ్చే మేనిఫెస్టోలో కూడా ఆయా సామాజిక వర్గాలతో పాటు అర్హులైన అందరి వారికి మేలు చేయడమే లక్ష్యంగా ఈ మేనిఫెస్టోను రూపొందిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అండ్ రమేష్, నవరత్నాలు ఇప్పుడు 151+ ఈసారి ఎలక్షన్లో వస్తామని అంతకుముందు సజ్జల చాలాసార్లు కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. 151+గానే వస్తాయి అని. సో దానికి తగ్గట్టుగానే నవరత్నాలు ప్లస్గా రూపొందించారు మేనిఫెస్టోని. ఖచ్చితంగా నవరత్నాల స్కీములను అమలు చేస్తూనే వాటికి మరింత సంక్షేమాన్ని జోడిస్తూ ఈ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. గత మేనిఫెస్టోలో వచ్చినటువంటి నవరత్నాల పథకాలు అవి కంటిన్యూ చేస్తాయి. వాటికి మరింత అదనంగా నవరత్నాల ప్లస్ పేరుతో ఈరోజు సంక్షేమం మరింత విస్తృతపరిచేందుకు మేనిఫెస్టోను రూపొందిస్తూ ఉన్నారు. గత మేనిఫెస్టోలో వచ్చినటువంటి కొన్ని కీలక స్కీములకు ఆర్థిక సాయాన్ని పెంచడంతో పాటు కొత్తగా మరికొన్ని స్కీములను కూడా జోడించే ఆలోచనలో ఉన్నారు. ప్రధానంగా గతంలో రైతులకు రైతు భరోసా అనే పేరుతో 13,500 రూపాయలు ప్రతి ఏటా సాయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ సాయాన్ని మరికొంత పెంచబోతూ ఉన్నారు. దాదాపు 20,000 వరకు చేసే అవకాశం ఉంది. దీనికి తోడు ఎవరైతే రైతులు ఉన్నారో పేద రైతుల కుటుంబంలో అమ్మాయికి వివాహం జరిగితే వారిని ఆర్థికంగా ఆదుకునే అంశానికి సంబంధించి ఎట్లాంటి చర్యలు చేపట్టాలనే అంశంపైన నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నేతలతో చర్చించడం జరిగింది. పేద రైతు కుటుంబంలో ఆడపిల్లకు వివాహం జరిగితే 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించే అంశానికి కూడా దాదాపుగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీన్ని కూడా ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే గతంలో ఇచ్చినటువంటి నవరత్న పథకాలను అమలు చేస్తూనే వాటికి మరింతగా సంక్షేమాన్ని జోడించి ఈ మేనిఫెస్టోను రూపొందించారు. అయితే కేవలం కొన్ని కీలక అంశాలకు మాత్రమే మేనిఫెస్టోలో అదనపు కేటాయింపులు, అదేవిధంగా అదనంగా సంక్షేమాన్ని అందించే కార్యక్రమం చేపట్టే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే గత మేనిఫెస్టోలో ఏవైతే అమలు చేయడానికి అవకాశం ఉందో ఆ అంశాలను మాత్రమే మేనిఫెస్టోలో రూపొందించారు. ఇప్పుడు కూడా అమలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి హామీలనే ఈ మేనిఫెస్టోలో కూడా ఇవ్వాలని భావిస్తూ ఉన్నారు. శ్రీదేవి. రైట్ రమేష్, థ్యాంక్ యూ. నవరత్నాలు ప్లస్ పేరుతో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో మరి కాసేపట్లో విడుదల చేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మరి కాసేపట్లో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు సీఎం జగన్. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. నేడు నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆత్మకూరులో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం రాత్రి బుచ్చిరెడ్డిపాలెం సభలో చంద్రబాబు మాట్లాడతారు. తన ప్రసంగంలో అధికార పార్టీ వైసీపీని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఏలూరు జిల్లా దెందులూరులో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలకు చింతమనేని ప్రభాకర్ వర్గీయులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలిపై దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీజంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తే ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోరని హెచ్చరించారు. టీడీపీ టికెట్ తెచ్చుకోవడానికే దిక్కులేదని, చివరి నిమిషంలో సీటు సంపాదించి అహంభావంతో వ్యవహరిస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. వైసీపీకి ఓటేస్తామన్న ప్రజలపై చింతమనేని అతని అనుచరులు దాడి చేయడం దుర్మార్గమన్నారు అబ్బాయి చౌదరి. చింతమనేని ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిమిత్తం గ్రామాల్లో తిరుగుతూ ఒక అరాచకమైన సృష్టిస్తూ ఉన్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గాని చంద్రబాబు నాయుడు గాని ఆలోచించాలి. ఇటువంటి దుర్మార్గుడికి, ఇటువంటి దుష్టుడికి ఈరోజు మీరు బీఫామ్ ఇచ్చి పంపించడం జరిగింది. ఈ దెందులూరు నియోజకవర్గం 5 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గాన్ని ఒక్కరన్నటువంటి ప్రచారం, అతను చేసినటువంటి అరాచకం ఈ నియోజకవర్గంలో అంతా ఇంత కాదు. నిన్న ఒక్కరోజు ఇతను లక్ష్మీపురం అనేటువంటి గ్రామానికి వెళ్తే, ఆ లక్ష్మీపురం గ్రామంలో ఎర్రా చంటిబాబు అనేటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి అతను కేవలం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు మంచి జరిగింది అని తన ఇంటికాడ తాను ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు డైరెక్ట్ గా బండి దిగి వచ్చి అతన్ని కొట్టడం వాస్తవం కాదా అని అడుగుతున్నా. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నీకు ఓటు వేయం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జిల్లా అబ్బాయి చౌదరి గారు చేసిన అభివృద్ధి సంక్షేమానికి ఆయనకు ఓటేస్తామని చెప్తే దుర్భాషలు ఆడుతూ వాళ్ళ మీద దాడి చేస్తా ఉన్నారంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరచడమే. ఎందుకంటే నువ్వు 2009 నుంచి 2019 మధ్యలో 10 సంవత్సరాలు సుమారుగా పరిపాలన చేసావు ఈ దెందులూరు నియోజకవర్గంలో. నువ్వు ఏం అభివృద్ధి చేశావో, నువ్వు ఏం సంక్షేమం చేశావో అది చెప్పి ఓటు అడగాలి. అలానే ఈ గత 5 సంవత్సరాల్లో అబ్బాయి చౌదరి గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఏం చేశారు అన్నది మేము ఓటు అడుగుతాం. ఈ రాజ్యాంగ వ్యవస్థలో మనకి ఓటు హక్కు అందరికీ కల్పించారు, వాక్ స్వతంత్రం అందరికీ ఉంది. కానీ నువ్వు మాట్లాడుతున్న భాష తెలంగాణలో సాధించిన ప్రగతిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న సదుద్దేశ్యంతో పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మారిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సమైక్యవాద శక్తుల కుట్రలను ఛేదించి తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో టీఆర్ఎస్ వినిపించిందని చెప్పారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. 9.5 సంవత్సరాల పరిపాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేశామన్నారు. కేసీఆర్ చూపిస్తున్న బాటలో మరోసారి పునరంకితం అవుతామని స్పష్టం చేశారు. రూపాంతరం చెంది ముందుకు పోవాలని ఒక నిర్ణయం పెద్దలు కేసీఆర్ గారు తీసుకున్నారు. దానికి అనుగుణంగా మహారాష్ట్రలో ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత కార్యాచరణ కూడా ప్రారంభించినాం. బ్రహ్మాండమైన స్పందన కూడా వచ్చింది. కానీ దురదృష్టం 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మనకి అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల అనుకున్నంత వేగంగా ముందుకు పోవడం లేదు. కానీ నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కేసీఆర్ గారు ఏ పని తలపెట్టినా, ఏ కార్యాన్ని తీసుకున్నా చివరి దాకా తీసుకెళ్లే నాయకుడు, చివరి దాకా ఆ లక్ష్యం సఫలమయ్యేదాకా ముందుకు పోయే నాయకుడు కేసీఆర్ గారు. గత 23-24 ఏళ్లలో కులం, మతము అనే రాజకీయం చేయకుండా ప్రజలను ఏకీకృతం చేసి వారి సమస్యల పట్ల పోరాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో జీర్ణించుకుని పూర్తి స్థాయిలో అదే బాటలో ఆచరిస్తూ నడుస్తున్న పార్టీ. పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. పింఛన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న జారీ చేసినట్లు వెల్లడించింది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సిఎస్ జవహర్ రెడ్డికి తేల్చి చెప్పింది. పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. పింఛన్లో ఇంటింటికి పంపిణీ చేయడానికి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఈసీ ఆదేశించింది.
పింఛన్ల అందజేతలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఈసీ పేర్కొంది. లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా పంపిణీతో పాటు ఉద్యోగుల ద్వారా అందజేయవచ్చని గత మార్గదర్శకాలు చెప్పినట్లు వెల్లడించింది. లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి సూచించింది. మండుటెండల్లోనూ గ్రామ వార్డు సచివాలయాల వద్దకే వచ్చి పింఛన్లు తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసేందుకు అవసరమైన పూర్తి స్థాయి యంత్రాంగం లేకపోవడంతో సచివాలయం వద్దే పంపిణీ చేసింది. దీంతో ఏప్రిల్ మొదటి వారంలో 32 మంది వృద్ధులు ఎండలకు తాళలేక అన్యాయంగా చనిపోయారు. ఏప్రిల్ 1వ తేదీన సామాజిక పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉండగా 3 రోజులు ఆలస్యంగా ప్రారంభించారు. ఈసారి పంపిణీలో అలాంటి గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని ఈసీ సూచించింది. పల్లెటూరు భాగ్యసీమ, పాడి పంటలకు లోటు లేని సీమ, మంచితనం మమకారం మనిషిలో కనబడే చల్లని సీమ గ్రామసీమ. ప్రాచీన సంప్రదాయాలను, పవిత్ర ఆచార వ్యవహారాలను గ్రామ ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తారు. అయితే పల్లెవాసులు మూఢాచారాలు సైతం గాఢంగా నమ్ముతారు. పూజారి కాలితో తన్నితే మోక్షం సిద్ధిస్తుందని కర్నూలు జిల్లా చిన్నహోతూరు గ్రామవాసులు విశ్వసిస్తారు. పూజారి తన్నుడు భక్తి క్రీడ గురించి ఆలయ చరిత్ర సైతం తెలియజేస్తోంది. ఈ కథ కమావిషయం అంటే ఇప్పుడు చూద్దాం. పరాయి వ్యక్తిని పొరపాటున టచ్ చేసినా, కాలు తగిలినా, చెయ్యి తగిలినా సారీ చెబుతాం, క్షమించమని అభ్యర్థిస్తాం. అయితే తన్నులు తినడమే పరమావధిగా భావించే గ్రామస్తులు ఆ తన్నుల తంతును ఆలయ పూజారి నిర్వహించాలని వాంఛించే ప్రజలు ఉన్నారు తెలుసా? ఇదేం చోద్యం, ఇదేం వింత అని ఎవరు మెటికలు విరిచినా, నొసలు చిట్లించినా ఇదే అసలు సిసలు నిజం. కర్నూలు జిల్లా అంటేనే ఆలయాల నిలయం అనే మాట స్ఫురణకు వస్తుంది. ఆధ్యాత్మిక శోభ, ధార్మిక కార్యక్రమాలతో విరాజిల్లే కర్నూలు జిల్లాలో ఎన్నో మహత్తర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇక జిల్లాలోని గ్రామాల్లో ఎన్నో ప్రాచీన దేవాలయాలు, ఆధునిక దేవాలయాలను నెలకొని ఉన్నాయి. జిల్లాలోని ఆస్పరి మండలం చిన్నహుతురు గ్రామంలో శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో వైభవోపేతంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల చివరి రోజు ఆలయ ప్రాంగణంలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ వేడుకల్లో భాగంగా కొన్ని వింత ఆచారాలను ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. చిన్నహుతురు గ్రామ సిద్ధ రామేశ్వర స్వామి ఆలయ రథోత్సవ వేడుకల్లో పూజారి భక్తులను కాలితో తన్నుతారు. పూజారి పాద స్పర్శతో పునీతమవుతామని, మోక్షం సిద్ధిస్తుందని గ్రామస్తులు గాఢంగా విశ్వసిస్తారు. పూజారి కాలితో తన్నుడు తంతు పూర్తయ్యాకే ఆలయంలో పూజలకు భక్తులు వెళతారు. భక్తులను పూజారి కాలితో తన్నే ఆచారానికి సంబంధించి ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆలయ చరిత్ర ప్రకారం మహాయోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి శివుడు భక్తుడు. ఆయన 5 శతాబ్దాలకు పూర్వం ఒక ఆలయం నిర్మించారు. ఆ ఆలయంలో తన విగ్రహాన్ని సైతం సిద్ధ రామేశ్వర స్వామి ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఏటా కర్ణాటకలోనే హంపి విరూపాక్షి స్వామి రథోత్సవ ఉత్సవాలు ఎలా జరుగుతాయో చిన్నహుతురులో సైతం అదే తరహాలో సిద్ధ రామేశ్వర స్వామి శివ పార్వతులకు కళ్యాణం జరిపించేవారని, ఈ విషయం ఆలయ చరిత్రలో ఉందని భక్తులు తెలియజేస్తున్నారు. అర్చక స్వామి పాదంతో భక్తులను స్పృశించే క్రీడను తాము భక్తి క్రీడ అని ప్రాచీన సాంప్రదాయంగా నిర్వహించుకుంటున్నామని గ్రామ సర్పంచ్ హరికృష్ణ తెలిపారు. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ 5 కలశాల జాతర ఎక్కడా లేదు. మా ఊర్లో చాలా ప్రత్యేకంగా చాలా పెద్ద తేరు తిరుగుతుంది. 2వ రోజు వసంత సాంస్కృతిక కార్యక్రమాలు, నందికోలు సేవ, తెల్లవారులు నందికోలు సేవ చేస్తారు. 3వ రోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణం, అమ్మవారిని పిలుచుకొస్తారు.
పిలుచుకొచ్చి పెళ్లిలో మాకు సరైన సౌకర్యాలు చేయలేదని చెప్పి వీరభద్రదేవుడు పైలోకి వచ్చి మన స్వామివారు పెళ్లి కొడుకు బంధువుల్ని కాళ్ళతో తన్నడము, పరమేశ్వర బంధువుల్ని వాళ్ళకి మర్యాదలు సరిగ్గా చేయలేదని కాళ్ళతో తన్నడము చాలా బాగా జరుగుతుంది. ఇది అది అలా తన్నించుకున్న వాళ్ళకి అదృష్టులు అని చాలా బాగా భావిస్తారు. ఆ తన్నించుకోవడానికి కూడా జనాలు ఎగబడతారు. తర్వాత అమ్మవారి స్వామివారికి కళ్యాణం జరిగిన తర్వాత ఆ సంతోషంలో, ఆ కళ్యాణం జరిగిన సంతోషంలో వసంతోత్సవం అని ఒక గులాబీ రంగు కలరు మాత్రమే వాటితో సంతోషం ఊరంతా తిరిగి బాగా జరుపుకుంటారు. శివపార్వతుల కళ్యాణంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి భక్తులు కొన్ని తప్పులు చేయడంతో వీరభద్రస్వామి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. శరభ శరభ హస్సరభ హస్సరభ అంటూ వీరభద్రస్వామి నాట్యం చేస్తూ తప్పిదాలు చేసిన భక్తులను కాలితో తన్నినట్లు స్థల పురాణం తెలియజేస్తోంది. నాటి నుంచి ఆలయ పూజారి రూపంలో వీరభద్రస్వామి గుడిలో నాట్యం చేస్తూ భక్తులను తన్నడం ఆచారంగా వచ్చింది. త్రిశూలం చేతబట్టి తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను శిరస్సుపై ఉంచుకొని వీరభద్రస్వామి రూపంలో ఉన్న పూజారి ఈ తన్నుడు తంతు నిర్వహిస్తారని భక్తులు తెలిపారు. 500 ఏళ్లుగా వస్తున్న ఈ ఆచారాన్ని తాము ఇప్పటికీ పాటిస్తున్నామని, దీనిని భక్తి క్రీడగా నిర్వహించుకుంటామని తెలిపారు. ఈ ప్రాచీన ఆచారాన్ని, ఇందుకు సంబంధించిన కథనాలను ఆలయ పూజారి జగదీశ్వర స్వామి వివరించారు. రంగుల పండుగ ఎందుకు జరుగుతుందంటే మన పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవము జరుగుతుంది. పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం జరిగింది. పార్వతి అలిగిపోతుంది. అలిగిపోయే దానికి ఉండి పార్వతీ పరమేశ్వరుని తోలుకొచ్చేదానికి పోతాడు. పోయి ఇచ్చిన తర్వాత వీరభద్రేశ్వర కాళికతో జనాల్ని తంతుంటాడు. తన్నేదానికి కాలము బాగుంటుంది, వాళ్ళకి సురక్షితంగా ఉంటుంది. అంత సంప్రదాయ ప్రకారంగా రంగులాట జరుగుతుంది. లాస్ట్గా ఆలయ అర్చక స్వామి ఒక పద్ధతిలో ఉగ్రనాట్యం చేస్తూ వరుస క్రమంలో తమను కాలితో తన్నుకుంటూ వెళతారని భక్తులు తెలిపారు. పూజారి కాలితో తన్నే ప్రక్రియను తాము సహృదయంతో స్వీకరిస్తామని, ఈ ఆచార ఘట్టం పూర్తయ్యాకే స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని భక్తులు తెలిపారు. పూజారి పాదం తగిలితే మోక్షం సిద్ధిస్తుందని ఆలయ చరిత్ర చెబుతోందని, అందుకే దీనిని తాము ప్రతి ఏడాది తప్పక పాటిస్తున్నామని తెలిపారు. పూజారి తన్నుల సేవా కార్యక్రమం అనంతరం స్వామివారికి గ్రామ భక్తులు వసంతోత్సవ వేడుకను అట్టహాసంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలో గులాబీ వర్ణ జలాలతో స్వామివారిని భక్తి శ్రద్ధలతో అభిషేకిస్తారు. అనంతరం గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న పెద్ద గుంతల్లో గులాబీ రంగు నీళ్లు తయారు చేసి ఆ గులాబీ రంగు నీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ గ్రామస్తులు వసంతోత్సవ వేడుకను నిర్వహించుకుంటారు. ఇది బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.